జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు అమెరికా మిడిల్ ఫింగర్ను చూపించిందనమాట. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? మొత్తానికి అనుకున్నదంతా అయిందనమాట. పాకిస్తాన్కు అమెరికా మిడిల్ ఫింగర్ని అయితే చూపించింది. పాకిస్తాన్ స్థాయి ఏంటో పాకిస్తాన్కు ఈ అమెరికా తెలియజేసిందనమాట. పాకిస్తాన్ ఒక లపాకీ లాంటి దేశం అని చెప్పేసి పాకిస్తాన్కు చెప్పకనే చెప్పింది. ఈ విషయంలో భారత్ కూడా కలుగజేసుకొని చక్రం తిప్పడంతో అమెరికా పాకిస్తాన్ నెత్తిన భస్మాసుర హస్తాన్ని అయితే పెట్టేసింది. అసలు ఏమి జరిగింది, పాకిస్తాన్కు అమెరికా మిడిల్ ఫింగర్ను ఎందుకు చూపించింది అన్న విషయాలను తెలుసుకునే ముందు మనం కొన్ని అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకోవాలా. భారత్ పాకిస్తాన్ల మధ్యన 1999లో కార్గిల్ యుద్ధం అయితే జరిగింది. ఈ యుద్ధంలో మన భారతదేశం అయితే ఘన విజయం సాధించింది. ఈ పాకిస్తాన్ సైనికులను, అదేవిధంగా తీవ్రవాదులందరినీ కూడా మట్టి కరిపించి వాళ్ళందరినీ కూడా నరకానికి పార్సిల్ చేసింది. కానీ ఈ కార్గిల్ యుద్ధం అనేది చెప్పాలంటే ఒక యుద్ధం కాదు, ఇది ఒక పెద్ద ఆపరేషన్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే యుద్ధం అంటే పూర్తి స్థాయిలో జరగాల. ముఖ్యంగా యుద్ధ విమానాలు, అలాగే ఎటాక్ హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు, గైడెడ్ మిసైల్స్ ఇలాంటివన్నీ కూడా ఉపయోగించాలి. కానీ కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ తమ ఎయిర్ ఫోర్స్ను కూడా ఉపయోగించాల. అప్పట్లో పాకిస్తాన్కు అమెరికా, బ్రిటన్ దేశాల సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా పాకిస్తాను తన ఎయిర్ ఫోర్స్ అయితే ఉపయోగించడానికి భయపడింది అనమాట. అందుకు కారణం మన దగ్గర అప్పట్లో ఉన్నటువంటి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్. అర్థమైందా? ఈ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్. అంటే ఈ బీవీఆర్ మిసైల్స్ కంటికి కనిపించినంత వేగంగా ప్రయాణించి శత్రువును మట్టి కరిపిస్తాయి. అప్పట్లో మన అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం రష్యా దగ్గర నుంచి AA-12 బీవీఆర్ మిసైల్స్ను, అలాగే ఫ్రాన్స్ దగ్గర నుంచి ఈ మికాబ్ బీవీఆర్ మిసైల్స్ను కొనుగోలు చేసింది. అంటే కార్గిల్ యుద్ధానికి ఒక సంవత్సరానికి ముందే అప్పటి మన బీజేపీ ప్రభుత్వం ఈ బీవీఆర్ మిసైల్స్ను కొనుగోలు చేసి వాటిల్ని మన యుద్ధ విమానాలకు ఇన్స్టాల్ చేసింది అనమాట. కానీ అప్పట్లో ఈ పాకిస్తాన్ దగ్గర ఈ బీవీఆర్ మిసైల్స్ లేవు. ఒకవేళ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ గనక అప్పట్లోకి రంగంలోకి దిగుంటే మన బీవీఆర్ మిసైల్స్ ఈ పాకిస్తాన్ యుద్ధ విమానాలను, అలాగే ఈ అటాక్ హెలికాప్టర్లు అన్నింటినీ కూడా ఆకాశంలోనే ధ్వంసం చేసేసి ఉండిండు. ఈ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం నాశనం అయిపోయేది అనమాట. అందుకే పాకిస్తాన్ భయపడిపోయింది. అందుకే పాకిస్తాన్ ఈ కార్గిల్ యుద్ధంలో తమ ఎయిర్ ఫోర్స్ అయితే రంగంలోకి దింపల. ఇక రెండో విషయానికి వద్దాం. మనం ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు మిథియోర్ మిసైల్స్ కూడా కొనుగోలు చేసినాం. ఈ మిథియోర్ మిసైల్స్ అనేటివి ఎయిర్ టు ఎయిర్ బీవీఆర్ మిసైల్స్ అనమాట. ఈ మిథియోర్ మిసైల్స్ను గేమ్ చేంజర్లు అని కూడా అంటారు. ఈ మిథియోర్ మిసైల్స్ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి బీవీఆర్ మిసైల్స్. అందుకే చైనా ఈ డీల్ గురించి భయపడిపోయింది. అందుకే ఈ చైనా ఏం చేసింది తెలిసిన, ఈ డీల్ను రద్దు చేయించడానికి ఈ కాంగ్రెస్ పార్టీను, దాని కూటమి పార్టీలను, అదేవిధంగా కమ్యూనిస్టుల సాయం తీసుకుని ఈ రాఫెల్ ఒప్పందంలో అవినీతి జరిగిందని చెప్పి భారత్లో ఒక పెద్ద న్యూసెన్స్ అయితే క్రియేట్ చేసింది. మీరు కూడా చూసుంటారు. ఏది ఆ న్యూస్ అంతా కూడా. ఈ రెండు ఉదాహరణల ద్వారా మీకు ఒక విషయం అయితే అర్థమై ఉండాలి. అదే ఎయిర్ టు ఎయిర్ బీవీఆర్ మిసైల్స్ అనేటివి అత్యంత ప్రమాదకరమైనటువంటి మిసైల్స్ అని చెప్పి. అంటే ఈ బీవీఆర్ మిసైల్స్ చేతిలో ఉంటే ఏ దేశానికి చెందిన యుద్ధ విమానాలు కానీ, అటాక్ హెలికాప్టర్లు కానీ మన ఈక కూడా పేకలేవు. అందుకే అగ్రదేశాలన్నీ కూడా ఈ బీవీఆర్ మిసైల్స్ తయారీ మీద దృష్టి పెట్టాయి. మన దేశం కూడా 3 రకాల బీవీఆర్ మిసైల్స్ ను తయారు చేస్తుంది. దీన్ని బట్టి ఈ బీవీఆర్ మిసైల్స్ యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ విషయానికి వద్దాం. ఈ మధ్యన పాకిస్తాను, అదేవిధంగా అమెరికా దేశాలు వేగంగా దగ్గరవుతున్న సంగతి మనకు కూడా తెలిసిందే. ఈ డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి పిచ్చితోనే భారత్ను కాదనుకొని పాకిస్తాన్కు దగ్గర అవుతున్నాడు. దీంతో ఈ మధ్యన అంటే నెల రోజుల క్రితం ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు తమకు కూడా ఈ ఎయిర్ టు ఎయిర్ బీవీఆర్ మిసైల్స్ కావాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అయితే అభ్యర్థించాడంట. ఇక్కడ చూడండి, ఏ నోబెల్ శాంతి బహుమతి కోసం ఈ డొనాల్డ్ ట్రంప్ ఆరాట పడినాడో, అబద్ధాలు చెప్పినాడో, అది ఇప్పుడు ఆయన కాకుండా వేరే వాళ్ళకు పోయింది. దేవుడు ఎవరికి ఏం చేయాలో బాగా తెలుసు దేవుడికి, అది విషయం అయితే. సరే, ఇకపోతే అత్యాధునికమైనటువంటి AIM-120 ఎయిర్ టు ఎయిర్ బీవీఆర్ మిసైల్స్ ను పాకిస్తాన్ కు విక్రయించమని చెప్పేసి ఈ ఆసిమ్ మునీర్ అమెరికాను దేబరించాడంట. అందుకు డొనాల్డ్ ట్రంప్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించాడంట. దీంతో ఈ విషయం ఒక మీడియా ఛానల్ ద్వారా వెలుగులోకి వచ్చిందనమాట. అమెరికా పాకిస్తాన్కు అత్యాధునికమైనటువంటి AIM
120 ATR BVR మిసైల్స్ విక్రయిస్తానని, పైగా పాకిస్తాన్ వద్ద ఉన్నటువంటి ఈ F-16 యుద్ధ విమానాలను ఆధునీకరిస్తానని చెప్పేసి ఈ అంతర్జాతీయ మీడియాలో వార్తలన్నీ కూడా వచ్చినాయి. అందులో నిజం కూడా లేకపోలేదు. దీంతో వెంటనే భారత ప్రభుత్వం రంగంలో దిగింది. మన విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు, అలాగే మన జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి మన అజిత్ దోవల్ గారు అమెరికా మంత్రులతో చర్చలు జరిపినారు. దాదాపు 7 విడతలుగా ఈ చర్చలు జరిగినట్టు తెలుస్తుందన్నమాట. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మొన్న అమెరికా రాయబారి మాట్లాడుతా పాకిస్తాన్కు మేము ఈ AM-120 మిసైల్స్ను అందిస్తామని చెప్పి వచ్చేటువంటి వార్తలన్నీ కూడా అబద్ధము. మేము అత్యాధునికమైనటువంటి మా BVR మిసైల్స్ను పాకిస్తాన్కి అందించడం లేదు, అలాగే F-16లను ఎంత మాత్రం కూడా ఆధునీకరించడం లేదు, మేము కొత్తగా పాకిస్తాన్కి ఎటువంటి ఆయుధాలను కూడా అమ్మాలనుకోవడం లేదని చెప్పేసి ఒక సంచలన ప్రకటన అయితే విడుదల చేశాడు. అవన్నీ కూడా తప్పుడు వార్తలు. మేము గతంలో పాకిస్తాన్తో చేసుకున్నటువంటి ఒప్పందాలకు అనుగుణంగానే మా ఎగుమతులు అయితే ఉంటాయి తప్పితే ఇప్పుడు కొత్తగా మేమేమి ఈ పాకిస్తాన్కు ఆయుధాలను అమ్మడం లేదని చెప్పేసి స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు. చూడండి, అది కూడా ఆ అమెరికన్ రాయబారి భారత గడ్డ మీద నుంచి ఈ ప్రకటన విడుదల చేశారనమాట. అంటే మన భారత దెబ్బకు మరోసారి అమెరికా అయితే వెనక దగ్గింది. పాకిస్తాన్కు అమెరికా మరొకసారి మిడిల్ ఫింగర్ అయితే చూపించింది. ఈ సంఘటనతో పాకిస్తాన్ స్థాయిను పాకిస్తాన్కు తెలియజెప్పినట్లయిందనమాట. అది విషయం. అంటే అమెరికాను అడ్డు పెట్టుకొని అమెరికాను ఏదో ఒక విధంగా మంచి చేసుకొని వాళ్ళకి దగ్గర అయ్యి లపాకీ వేషాలు వేసి మన దేశాన్ని దెబ్బతీయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏం జరిగింది చెప్పా కదా, మిడిల్ ఫింగర్ చూపించారన్నమాట. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.